తెలంగాణ అసలు ఒక్క పథకం కూడా నచ్చలేదు. నచ్చలేదు ఎందుకన్నా? ఎందుకంటే అది ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, లేని వాళ్ళకైతే ఏం యూజ్ కావట్లేదు కదా. అంటే ఆయన ఇచ్చిన పథకాల్లో ఉచిత కరెంటు, ఉచిత బస్సు, 500 ఉచిత కరెంటు అనేది కూడా ఉన్న వాళ్ళ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చాయి. రెంట్కున్నట్టే ఉంటున్నారు. సొంత ఇల్లు అన్ని సొంత ఇల్లు వాళ్ళకే వస్తున్నాయి. అద్దెలుకున్న వాళ్ళకి, రోజు కూలీ చేసుకున్న వాళ్ళకి, టెంపరరీ జాబ్ చేసుకున్న వాళ్ళకి ఏమీ లేవు. అంటే ఫ్రీ బస్ అనే పథకం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఫ్రీ బస్ అంటే బస్సు కోసం వెయిట్ చేస్తే డ్యూటీలకు అందం, డ్యూటీ పోతుంది. మరి అలాంటప్పుడు 20 రూపాయలు ఛార్జీ చూసుకుంటామా, 500 రూపాయల జీతాన్ని చూసుకుంటామా? అంటే ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి లేడీస్ ఎక్కువ అయిపోయారు అని అంటున్నారు. ఎక్కువ అయిపోయారంటే ఫ్రీగా వస్తుంది అనుకుని వెళ్తున్నారు అంతే. దానికి కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ కాలేదు. అది దానికి బదులుగా ఫ్రీగా ఇంకేం పథకాలు పెట్టుంటే ఫ్రీగా ఇంకేం పెట్టక్కర్లేదు. ఆయన చెప్పినవన్నీ లేని వాళ్ళకి ఇస్తే చాలు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు పెట్టారు కదా. ఈయన తులం బంగారం ఇస్తా, షాదీ ముబారక్ కి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అలానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను అన్నాడు. మరి ఇవ్వగలుగుతాడా? ఎవరికి ఇచ్చిండు ఆయన? ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఇచ్చినప్పుడు బానే ఉంది. మాకు బుద్ధి లేక ఆయనకు ఓటేసాం. ఏమో కొత్త మనిషి కదా, కొత్తగా చూపిస్తాడేమో అని. కాకపోతే కొత్తగా ఆయన చూపించాడు. ఎలాగా బాగుపడే చూపించలేదు, పాడైపోయిందే చూపించిండు.